అందరికీ నమస్కారం అండి. నానిగాడిని ఎత్తుకుని ముద్దులాడుతోంది వాసవి. ఏదో పని మీద హాల్లోకొచ్చిన నన్ను చూసి చటుక్కున వాణ్ణి దించి తన రూంలోకి వెళ్ళిపోయింది. వాడు అక్కా అంటూ వచ్చి రాని మాటలతో ఒత్తి పలుకుతూ వాసవి రూం వైపు చేయి చూపాడు. వాణ్ణి తీసుకుని కిచెన్లోకి వెళ్ళాను. ఎందుకో ఆ పిల్లని చూస్తేనే నా మనసంతా అదో విధంగా మారుతుంది. మూడీగా అయిపోతాను. వాసవి ప్రభాకర్ మొదటి భార్య కూతురు. 5 సంవత్సరాల వయస్సులోనే వాసవి తల్లిని కోల్పోయింది. వాసవి అమ్మమ్మ గారి ఇంట్లో ఉండటంతో ఆ పిల్లని తీసుకురావటానికి బయలుదేరిన ప్రభాకర్ రాధికల బైక్ యాక్సిడెంట్కి గురి కావటంతో రాధిక అక్కడికక్కడే మరణించింది. భార్య రాధిక మరణం కళ్ళారా చూడటంతో ఒక రకమైన విరక్తిని పెంచుకున్న ప్రభాకర్ వాసవిని మంచి రెసిడెన్షియల్ కాన్వెంట్లో ఉంచి చదివించసాగాడు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆఫీస్ పనిలో తల మునకలయ్యేవాడు. అలా పని ఒత్తిడిలో పడి తన బాధను మర్చిపోయేందుకు ఎంతో ప్రయత్నించేవాడు. పాపను చూసుకునేందుకు మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎందరూ చెప్పినా వినలేదు ప్రభాకర్. చిన్నతనంలోనే తల్లిని, తరువాత తండ్రిని పోగొట్టుకోవటంతో అంత బాధ్యతగా చెప్పేవాళ్లు లేక కొంత పెళ్లి మాట తలపెట్టలేదు. కూతురు పోయిన దుఃఖంలో ఉన్న అత్తగారి వద్ద పాపను వదలటం ఇష్టం లేక హాస్టల్లో ఉంచి చదివించసాగాడు. కానీ పాపకి ఇప్పుడు 10 సంవత్సరాల వయసొచ్చింది. ఆడపిల్లకి తల్లి ఆదరణ, అనురాగం అవసరమయ్యేది ఈ వయసు నుంచే కాబట్టి ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి తీసుకురావాలని నిశ్చయించుకుని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తన పరిస్థితి వివరించి అలా ఇష్టపడే వాళ్లను మాత్రమే చేసుకోవాలి అనుకున్నాడు. కానీ 10 సంవత్సరాల కూతురు ఉన్న ఆ తండ్రిని భర్తగా స్వీకరించటానికి ఎవ్వరూ ముందుకు రాక చాలా సంబంధాలు తప్పిపోయాయి. ఆ పరిస్థితుల్లో ప్రభాకర్ సంబంధం అన్నయ్య దృష్టికొచ్చింది. తండ్రి లేని నాకు, అమ్మకు కూడా నిరుపేద అన్నయ్యే ఆధారం. 10th క్లాస్ వరకు పెద్దగా ఖర్చు లేని గవర్నమెంట్ స్కూల్లో చదివించిన అన్నయ్య ఇక నా వల్ల కాదు అనేశాడు. దాంతో ఖాళీగా ఉన్న నాకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. నేను పెద్ద అందగత్తెను కాను, అలాగని అనాకారిని మాత్రం కాదు. కానీ అందం, చదువు, డబ్బు ఏదీ లేని నన్ను చేసుకోటానికి ఏ స్థాయి వాళ్ళు కూడా ఇష్టపడలేదు. అలా నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ అన్నయ్య పాలిట గుదిబండల, వదిన దృష్టిలో శని దేవతలా తయారయ్యాను. పేద కుటుంబమైన మర్యాదస్తులని అణకువ గల ఇలాంటి కుటుంబంలోని ఆడపిల్ల అయితే తనకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభాకర్ నన్ను చూడగానే పెళ్లికి ఒప్పుకున్నారు. 10 సంవత్సరాల కూతురుంది. ఇతనికా అనిపించేటట్లుంది అతని చక్కటి రూపం, మంచి ఉద్యోగం, చూడగానే ఆకట్టుకునే అతని పర్సనాలిటీ. అతను రెండో పెళ్లివాడైనా పెళ్లికి ఒప్పుకునేలా చేశాయి. అన్నిటికన్నా ముందు పెళ్లిళ్ల పరుగు పందెంలో ప్రతిసారి ఓడిపోయే అన్నయ్య ఈసారి చాలా సంతోషంగా ఉన్నాడు. అమ్మ కూడా ఎంతో హితవు చెప్పింది. అతనికి ఏం తక్కువ, కేవలం రెండో పెళ్లి వంకతో ఈ సంబంధం తప్పిపోతే ఇంక నీకు పెళ్లి చేసే శక్తి అన్నయ్యకు లేదు అంటూ నాకు కూడా అంతకన్నా మార్గం లేదు కాబట్టి ఇష్టమో అయిష్టమో తెలియని సందిగ్ధంలో మారు మాట్లాడకుండా తాళి కట్టించుకున్నాను. పెళ్ళైన తర్వాత తెలిసింది రెండో పెళ్లి పేరుతో అతను నాకు దక్కాడు. కానీ నాలాంటి ఏ అర్హత లేని దానికి కలలో కూడా అంత మంచి భర్త దొరకడు అని. మంచి ఇల్లు, చక్కటి భర్త, కొత్త వాతావరణం నాలో కొత్త అందాలతో పాటు కొత్త ఆలోచనలు కూడా పెంచింది. కాపురానికి వచ్చిన కొత్తలోనే ఆయన చెప్పారు, చూడు విజయ, నేను ఈ పెళ్లి చేసుకున్నది వాసవికి తల్లి ప్రేమ దొరకాలని. లేకుంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. అలాగని నిన్ను నిర్లక్ష్యం చేస్తానని అనుకోకు. నిజంగానే ఆయన అన్నమాట నిలబెట్టుకుని నన్ను ఎంతో ప్రేమగా చూడసాగారు. కానీ నేను ఏనాడు వాసవిని ఆదరించలేదు, ప్రేమగా పలకరించలేదు. అసలు దానితో మాట్లాడేదాన్ని కాదు. ఆయన ఉన్నప్పుడు ఏదో పొడిపొడిగా 2 మాటలు మాట్లాడేదాన్ని. ఆ తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళిపోగానే అస్సలు మాట్లాడేదాన్ని కాదు. మొదట్లో ఎంతో ఉత్సాహంగా దగ్గరికి రాబోయింది. ఏవో కబుర్లు చెప్పేది. నేను సీరియస్గా ఉండటంతో భయపడిపోయి ఆ పిల్ల కూడా నిదానంగా నాతో మాట్లాడటం తగ్గించి వేసింది. ఎంతో అవసరమైతే 1, 2 పొడిపొడిగా మాట్లాడి ఊరుకుంటుంది. పొద్దుట్టే లేవగానే చక్కగా స్నానం చేయటం, యూనిఫామ్ వేసుకోవటం, డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి బ్రేక్ఫాస్ట్ చేయటం, లంచ్ బాక్స్ సర్దుకుని స్కూల్ బ్యాగ్ తగిలించుకుని సైకిల్పై స్కూల్కి వెళ్ళిపోయేది. అంతే తప్ప ఏ రోజు నా హెల్ప్ తీసుకునేది కాదు. నేను కూడా ఏమైనా కావాలా అని అడిగేదాన్ని కాదు.
సాయంత్రం స్కూల్ నుంచి రాగానే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి కాసేపు టీవీ చూసేది. ఆ తర్వాత తన రూమ్లోకి వెళ్ళి ఏదైనా వర్క్ ఉంటే చేసుకుని చదువుకునేది. తనకి ఆకలి అనిపించినప్పుడు వచ్చి ఫోన్ చేసి పడుకునేది. ప్రభాకర్ వచ్చేసరికి నిద్రపోయేది. చక్కటి డిసిప్లిన్ ఉన్న పిల్ల. ఎవరైనా అలాంటి ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండును అనిపించేలా ఉంటుంది వాసవి. మొదట్లో ఎవరైనా పిక్చర్కి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా, వసు త్వరగా రెడీకా, మనం బయటికి వెళ్తున్నాం అంటూ కేకేసేవారు ప్రభాకర్. తండ్రి వెంట ఎంతో హుషారుగా బయలుదేరేది వాసవి. ఆ పిల్లతో కలిసి వెళ్ళటం ఇష్టం లేకపోయినా ఆయన కోసం తప్పనిసరిగా వెళ్లేదాన్ని. కానీ రాను రాను ఏదో వంక పెట్టి సండే రోజు బయటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. నా మనసు గ్రహించినట్లుగా తర్వాత తనే నేను చదువుకోవాలి రాను అనేది. నేను హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేదాన్ని. ఒకరోజు వాసవి స్కూల్ నుండి ఇంటికి మధ్యలోనే వచ్చేసింది. ఏం చేస్తుందా అని దాని రూంలోకి వెళ్ళాను. ఒళ్ళు ఎరగని జ్వరంతో మూలుగుతూ మంచంపై పడుంది. జాలిగా అనిపించి టాబ్లెట్ మంచినీళ్లు తీసుకుని వెళ్ళి లేపాను. తీసుకుని మౌనంగా వేసుకుంది. మళ్ళీ అంతలోనే మగతలోకి జారిపోతూ థ్యాంక్స్ అంది. దిండ్లు సరిచేస్తూ వెనుతిరగబోయాను. మళ్ళీ తల తిప్పి చూశాను. వాసవి దిండు కింద ఏదో ఉంది. వెనక్కొచ్చి పైకి తీశాను. చిరునవ్వుతో ఎంతో అందంగా ప్రశాంతంగా ఉన్న రాధిక ఫోటో. ఆ ఫోటో అలాగే పెట్టి అన్యమనస్కంగా బయటికి వచ్చేశాను. నాలో ఏదో తెలియని అలజడి. వాసవి చాలా అందంగా ఉంటుంది. అచ్చు వాళ్ళ అమ్మలాగే. ఆ పిల్లని చూడగానే నాకు వాళ్ళ అమ్మ రూపం గుర్తుకొస్తుంది. నాలో ఒక రకమైన ద్వేషం మొదలయ్యింది. వాసవిని పూర్తిగా పట్టించుకోవటం మానేశాను. వాసవి కూడా ఎక్కువగా తన రూంలోనే గడుపుతుంది. ప్రభాకర్కి అనుమానం రాకుండా జాగ్రత్త పడసాగాను. ఆయన ముందు కొంచెం బాధ్యత ఉన్నట్లుగా, కొంచెం ప్రేమ ఉన్నట్లుగా నటించసాగాను. బహుశా సవతి ప్రేమ అంటే ఇదేనేమో. ప్రోగ్రెస్ రిపోర్టు మీద సంతకం పెడుతూ ఆ రోజు ఉదయం వాళ్ళ డాడీ ఎంతో మెచ్చుకున్నారు. ఆ పిల్ల కళ్ళు ఆనందంతో తలుక్కుమన్నాయి. నా కళ్ళు ద్వేషంతో భగ్గుమన్నాయి. నా వైపు చూసిన వాసవి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ అది విసిరిన చూపు నా గుండెల్లో ఎక్కడో గుచ్చుకుంది. నేను తల్లిని కాబోతున్నానని తెలిసి ప్రభాకర్ అమ్మని తీసుకొచ్చారు. అమ్మకి వాసవి అంటే ఎందుకో అభిమానం. బంగారం లాంటి పిల్ల అంటూ ఉండేది. అంతేకాకుండా పిల్లని జాగ్రత్తగా చూసుకోమని పదే పదే చెప్తూ ఉండేది. అమ్మ నన్ను, వాసవిని కూడా శ్రద్ధగా చూసేది. వాసవికి చక్కగా తలంటుపోయటం, జడ వేయటం, తినటానికి ఏం కావాలో అడిగి చేసి పెట్టేది. వాసవి కూడా అమ్మమ్మ అమ్మమ్మ అంటూ అమ్మకి బాగా చేరువయ్యింది. పండు లాంటి బాబుని చేతుల్లోకి తీసుకుని ఆయన ఎంతో మురిసిపోతూ ఉంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. డాడీ, నేను తమ్ముణ్ణి ఎత్తుకోవచ్చా? ఉబలాట పడుతూ అడిగింది వాసవి. ఓహో, తండ్రి ప్రేమని షేర్ చేసుకోవటానికి ఇది కూడా ఉంది కదా అని నా ఆనందం అంతా చప్పున ఊదేసినట్లు ఆరిపోయింది. తమ్ముడు ఇప్పుడే పుట్టాడు కదమ్మా, కొంచెం పెద్దయ్యాక ఎత్తుకుందు గానీలే ఆయన సమాధానం చెప్పారు కూతురితో. నేను మౌనంగా కళ్ళు మూసుకున్నాను. మమ్మీని రెస్ట్ తీసుకొని డిస్టర్బ్ చేయకు అంటూ వాసవిని తీసుకుని బయటికి నడిచారు. నేను పూర్తిగా కోలుకునేదాకా ఉండి అమ్మ వెళ్ళిపోయింది. నెలలు గడిచే కొద్దీ బాబు ఆలన పాలన, వాడి ముద్దు చేష్టలతో క్షణం తీరిక దొరకటం లేదు. వాసవికి నానిగాడంటే వల్లమాలిన ప్రేమ. ఆ సంగతి నాకు తెలుసు. కానీ వీలైనంత వరకు బాబుని ముట్టుకోనిచ్చేదాన్ని కాదు. దానికి వాణ్ణి ఎత్తుకోవాలన్నా, తాకాలన్నా కూడా భయమే, నేనొచ్చి లాక్కుపోతానని. ఆదివారం కావటంతో ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు. నేను కిచెన్లో బిజీ. బాబు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. వాసవిని పిలిచి, తమ్ముడలా ఏడుస్తూ ఉంటే కాసేపు ఎత్తుకుని ఆడించవచ్చు కదా, మమ్మీ పనిలో ఉంది, పెద్దదానివవుతున్నావు, తెలియటం లేదా అంటూ ఆయన కేకలేశారు. మౌనంగా బాబుని తీసుకుని కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ అవతలికి వెళ్ళిందే కాని పెదవి విప్పి ఒక్క మాట కూడా అనలేదు. వాసవి 7th క్లాస్ అని ఆ సంవత్సరం ఇంకా శ్రద్ధగా చదువుకుంటోంది. బాబు కూడా బుల్లి బుల్లి నడకలతో, వచ్చి రాని మాటలతో ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు. ప్రభాకర్ అయితే బాబుని వదిలి క్షణం ఉండటం లేదు. ఇంట్లో ఉన్నంతసేపు వాడితో ఆటలే ఆటలు. ఇంట్లో పని, బాబు సంరక్షణతో చాలా వీక్గా తయారయ్యాను. బాగా నీరసంగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి చెకప్కి తీసుకువెళ్ళినప్పుడు చెప్పాను కూడా. అయినా అదంతా సహజమేనని, పిల్లలు పెద్దవాళ్ళయ్యే వరకు తల్లికి ఉండే మామూలు శ్రమే ఇదంతా, భయపడవలసింది ఏమీ లేదు అని ప్రభాకర్తో చెప్పారు డాక్టర్. ఇలాంటి విషయాల్లో ఆయనకి ఎంతో శ్రద్ధ. అసలు ఏ విషయమైనా చాలా కేర్ తీసుకుంటారు ఆయన.
ఒక్కోసారి నాకు నవ్వొస్తుంది కూడా. కానీ రాధిక మరణంతో ఆయనలో ఒకలాంటి భయం అంతర్లీనంగా ఏర్పడిందో ఏమో అనిపిస్తుంది నాకు. ఆ రోజు ఎందుకో చాలా నీరసంగా ఉంది. మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు పడుకునే ఉన్నాను. సాయంత్రం 5 గంటలప్పుడు కాలింగ్ బెల్ మోతతో మెలకువ వచ్చింది. బెడ్రూమ్‌లో నుండి హాల్‌లోకి వెళ్ళేసరికి కళ్ళు తిరిగినట్లు అనిపించింది. ఎలాగో తలుపు తీశాను. ఎదురుగా అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన వాసవి కనిపించింది. ఆ తర్వాత నల్లటి సిల్క్ పరద కళ్ళ ముందు పరుచుకున్న ఫీలింగ్ నేల మీదకి ఒరిగిపోతున్నట్లు తెలుస్తూనే ఉంది. గుసగుసగా ఏవో మాటలు, ఎక్కడో ఫ్యాన్ తిరుగుతున్న చప్పుడు, ముక్కుకి ఏదో ఘాటైన వాసన, కళ్ళ మీద ఏదో పెద్ద బరువు పెట్టినట్లు ఎంత ప్రయత్నించినా తెరవలేకపోతున్నాను. సన్నగా ఎవరిదో ఏడుపు. అది వాసవి గొంతులా ఉందే. ఊరుకోమ్మా, ఇంక నువ్వు ఇంటికి వెళ్ళు. అమ్మ గొంతు వినబడింది. నిన్నట్నుండి ఏడుస్తున్నావు. మీ మమ్మీకి ఏం కాదులే, ఏడవకు ఓదార్పుగా అంటోంది. వసు, లేమ్మా, ఇంటికి వెళ్ళు. ఈసారి ప్రభాకర్ గొంతు. అరే, ఆయన కూడా ఇక్కడే ఉన్నారే. ఎంత ప్రయత్నించినా కళ్ళు తెరవలేకపోతున్నాను. మాటలు మాత్రం నా చెవులకు వినబడుతున్నాయి. లీలగా వెక్కి వెక్కి ఏడుస్తున్న వాసవి గొంతు పెద్దగా స్పష్టంగా అంటోంది. లేదు డాడీ, నేను వెళ్ళను. మమ్మీ లేచే వరకు ఇక్కడే ఉంటాను. అమ్మను తీసుకెళ్ళి దేవుడు చాలా అన్యాయం చేశాడు. ఇప్పుడు ఈ అమ్మను కూడా లేకపోతే ఈ అమ్మ కూడా లేకపోతే నాకు పడే శిక్ష తమ్ముడికి కూడా పడుతుంది. పాపం, తమ్ముడు చాలా చిన్నవాడు కదా డాడీ. చెల్లున కొరడాతో కొట్టినట్లు మెలకువ వచ్చింది నాకు. అవును, బావేడి. మెల్లిగా కదిలాను. నిదానంగా నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను కదలటం చూసి అందరూ మాటలాపి నా దగ్గరకొచ్చారు. చుట్టూ చూశాను. నేను హాస్పిటల్ బెడ్‌పై ఉన్నట్లు అర్థమయింది. తల తలపై సూదులతో గుచ్చుతున్నట్లుగా ఒకటే పోటు. చెయ్యి పైకెత్తబోతూ ఉంటే, ఆ, కదలకు, చేతికి సెలైన్ ఉంది అంటూ వారించింది అమ్మ. పెదవులు కూడబలుక్కుంటూ అడిగాను, నాకు ఏమైంది అని. నిన్న వాసవి స్కూల్ నుంచి వచ్చినప్పుడు తలుపు తీసి అలాగే ముందుకు పడిపోయావు. తల గుమ్మానికి కొట్టుకోవడంతో లోతుగా గాయమయ్యి చాలా రక్తం పోయింది. వాసవి వెంటనే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి పిలిపించింది. హాస్పిటల్‌కి తీసుకురాగానే కుట్లు వేసి కట్టుకట్టారు కానీ చాలా రక్తం పోయింది. అక్కడక్కడ రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. పేషెంట్ కోమాలోకి వెళ్ళే పరిస్థితి కాబట్టి ఈ రాత్రి గడిస్తే గాని చెప్పలేమన్నారు. పాపం, అప్పట్నుండి వాసవి ఏడుస్తూనే ఉంది. దాని మొర ఆలకించాడేమో ఆ దేవుడు. నువ్వు క్షేమంగా కళ్ళు తెరిచావు. కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది అమ్మ. దూరంగా నిలబడి వేలగా చూస్తున్న వాసవిని రమ్మని కళ్ళతో సైగ చేశాను. నా దగ్గరగా వచ్చి నిలుచుంది. దాని చేతిలో ఉన్న బాబు నా మీద దూకబోయాడు. చటుక్కున పట్టుకుంది. ఇందాక వాసవి అన్న మాటలు నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. ఎంత చక్కగా చెప్పింది. నాకు జరగరానిది జరిగితే బాబు తల్లి లేనివాడు అయ్యేవాడు. అచ్చం వాసవిలాగే. ఆ ఊహే భరించరానిదిగా ఉంది. ఇన్ని రోజులుగా నా కళ్ళకు కమ్మిన మైకం వదిలింది. నా కళ్ళు ఇప్పుడు నిజంగా తెరుచుకున్నాయి. చిన్నపిల్ల అయినా దానికున్నపాటి జ్ఞానం నాకు లేకుండా పోయింది. అందుకే పసిపిల్లలు దేవుడితో సమానమంటారు. మొట్టమొదటిసారిగా ప్రేమగా వసు అంటూ నీళ్లు నిండిన కళ్ళతో దాని చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. మా ఇద్దరి చేతి మీద బాబు తన చేతిని కూడా వేసి నా ముఖంలోకి చూస్తూ నవ్వుతున్నాడు. ఇది నమ్మలేనట్లు వాసవి కళ్ళు ఆనందంతో మరింత విశాలమయ్యాయి. అచ్చం దాని మనసులాగే ఆప్యాయత నిండిన ఆ స్పర్శ ఇది సవతి ప్రేమ కాదు అని తెలియజేసిందేమో. వాసవి మరింత గట్టిగా నా చేయి పట్టుకుంది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.